केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम् मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं తుష్యంతి చరమంతి చ. భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ శ్లోకంలో చాలా చక్కగా తెలియచేయబడింది. సామాన్య జనుల యొక్క మనస్సు, చిత్తము, ప్రాణము, ఇంద్రియాలు అన్నీ కూడా ప్రాపంచిక విషయాలు ఎందే తిరుగాడుతూ ఉంటాయి. కానీ భగవంతుడి యందు లగ్నం కాదు. ఏదైనా లక్ష్యమును పొందాలి అంటే మనసు తదేక దృష్టితో దాని యందే లగ్నం చేయాలి కదా. అది ప్రాపంచిక లక్ష్యం కానీ దైవ లక్ష్యం కానీ ఏదైనా కావచ్చు. కానీ అజ్ఞానులు నశించిపోయేటటువంటి భౌతిక పదార్థాల యందు మాత్రమే వారి దృష్టి ఉంటుంది. జ్ఞానులు శాశ్వతమైన దైవ వస్తువులను తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. అజ్ఞానులు ఈ ప్రాపంచిక సుఖాల మీద, కనిపించేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల మీద విపరీతమైనటువంటి ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి ఉంటారు. కానీ శాశ్వతమైనటువంటి భగవంతుని యందు పెట్టడానికి ఆ మనస్సు సహకరించదు. జ్ఞానులు శాశ్వతమైనటువంటి దైవ వస్తువులను తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. భక్తులు, జ్ఞానులు, పరమ భాగవతోత్తములు భగవానుని యొక్క అవ్యయత్వాన్ని, మహిమని తెలుసుకుని ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటూ చెప్పుకుంటారు. ఇదే బ్రహ్మాభ్యాసం. వాళ్ళు ఏం మాట్లాడినా దైవ సంబంధ విషయమే. ఇంకా ఏ ఇతర విషయం గురించి మాట్లాడుకోరు. మనకు దేని గురించి ఇష్టం ఎక్కువ ఉంటుందో దాని గురించే కదా రోజంతా మాట్లాడుకుంటాం. ఆ విధంగా వాళ్ళు రోజంతా మాట్లాడుకోవటం, ఆలోచించటం, లోకంలో సామాన్య విషయం ఏదైతే ఉందో దాన్ని ఈ సత్పురుషులు చేస్తూ ఉంటారు. సామాన్యులకు క్షుద్రములైన ప్రాపంచిక విషయాల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది కనుక నోరు తెరిస్తే వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ భక్తుల యొక్క ప్రవర్తన అలా ఉండదు. వాళ్ళు త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, కర్మ అన్ని దైవమునందే లగ్నమై ఉంటాయి. కనుక వాళ్ళు ఏ పని చేసినా, మాట్లాడినా అంతా దైవ సంబంధమే ఉంటుంది. బాగా పండిన పండుని ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. మంచి సుగంధం కలిగినటువంటి పుష్పం యొక్క సువాసన తన చుట్టూ ఎలా వెదజల్లుతుందో అలాగే భక్తుల యొక్క ఉపాధి నుండి దైవం ఏ విధంగా దైవ గంధమే నిరంతరము వెదజల్లుతూ ఉంటుంది. జై గురుదత్త.